చేసిన వారిలో మాజీ ఐపీఎస్ అధికారి ఎదురుతున్నాయి. కూతురు కవితను కనీసం దగ్గరకు రానిచ్చేందుకు కూడా కేసీఆర్ ఒప్పుకోవటం లేదని తెలుస్తోంది. తన చిన్న కొడుకును కవిత అమెరికా పంపే వేళ కేసీఆర్ కవిత మధ్య గ్యాప్ ఎంతుందనే విషయం బయటపడింది. మరి ఇంతలా కల్వకుంట్ల ఫ్యామిలీలో వివాదం ఎందుకు ముదిరింది? ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణలో జోరుగా జరుగుతోంది. తండ్రి కేసీఆర్ను కలిసేందుకు కవిత పలుమార్లు ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్కు వెళ్లినా ఆయన మాత్రం కూతురు మొహం కూడా చూసేందుకు ఇష్టపడటం లేదు. తాజాగా కూడా కవిత తన తండ్రిని కలిసేందుకు ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌస్కి వెళ్లారు. తన చిన్న కొడుకు ఆర్య ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తున్న సందర్భంగా ఆమె కేసీఆర్ ఆశీర్వాదం కోసం భర్త అనిల్ కొడుకుతో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు. అయితే కవితతో మాత్రం కేసీఆర్ మాట్లాడలేదని తెలుస్తోంది. కేవలం మనవడిని మాత్రమే తన దగ్గరికి కేసీఆర్ పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ వెళ్లే సమయంలోనూ ఆయనను కలిసేందుకు కవిత వెళ్లారు. అప్పుడు ఆయన కవితతో మాట్లాడలేదు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్కి రాజకీయంగా సమస్య తెచ్చాయి. ఆ కోపంతో ఉన్న ఆయన కవితను దూరం పెడుతున్నారు. కానీ నిన్న కొడుకుతో ఆమె వచ్చినప్పుడు మాత్రం ఆయన కవితను దూరం పెట్టినా మనవన్ని మాత్రం దూరం పెట్టలేదు. మనవన్ని దగ్గరికి తీసుకుని బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కవితతో కేసీఆర్ పెద్దగా మాట్లాడలేదని తెలుస్తోంది. కానీ మనవడి విషయంలో మాత్రం ఆయన అలాంటి విభేదాలను చూపలేదు. తన ఆగ్రహాన్ని కూతురి వరకే పరిమితం చేశారు. ఇటీవల రాఖీ పండుగ రోజున కూడా కేసీఆర్ ఇదే తరహాలో వ్యవహరించారు. ఆ రోజున కేటీఆర్కి కవిత రాఖీ కట్టలేదు. అసలు కేటీఆర్ హైదరాబాద్లోనే లేరు, ఢిల్లీలో ఉన్నారు. దాంతో రాఖీ కట్టే పరిస్థితి రాలేదు. కానీ కేసీఆర్ మాత్రం తన చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్నారు. తద్వారా రాజకీయాలు రాజకీయాలే, అనుబంధాలు అనుబంధాలే అని గుర్తు చేశారు. ఈ చిన్న లాజిక్ ని అన్న కేటీఆర్, చెల్లి కవిత మిస్ అవుతున్నారు. ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ తన ఫ్యామిలీలో ఈ అగాధాన్ని పూడ్చలేకపోతున్నారు. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాజకీయాలు, అనుబంధాలు మిక్స్ అయిపోవటమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితులు పార్టీపై ప్రభావం పడకుండా చూడటం ఇప్పుడు కేసీఆర్ ముందున్న లక్ష్యం. అది ఆల్రెడీ నెరవేరుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ పరిణామాలన్నిటినీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్నది కీలకం. అది ఎన్నికల్లో కొంత బయటపడే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu ఛానల్.